అంటే వెళ్ళను అంతే, ఫిక్స్ అయిపోయి. ఎందుకు వెళ్ళను అంటే నాకు బయట ఉన్నాయి, మళ్ళీ రేపు పొద్దున్న అక్కడికి ఒకవేళ పిలిచి వెళ్ళలేదు అనుకోండి, ఈ సీరియల్ డేట్స్ కానీ అవి ప్రాబ్లం అయితే వాళ్ళు ఏం చేస్తారు, నీకు పిలిచిన అవకాశం వెళ్ళని అంటారు. ఎందుకు అంటే అది వదిలేయడం వల్ల, అంటే జబర్దస్త్ శ్రీదేవి డ్రామా వదిలేయడం వల్ల నాకు బయట ఈజీ అవుతుంది, వర్క్ వస్తుంది. ఒకవేళ జబర్దస్త్ శ్రీరామ్ ఒప్పుకుంటుంటే ఇక్కడ నుంచి నాకు ప్రాబ్లం, మీరు డేట్ ఇవ్వాలి, సేమ్ డేట్స్ పడతాయి, తెలియదు ఏ డేట్ పడితే తెలియదు, వాళ్ళతో గొడవలు ఎందుకు, అందుకే వదిలేయడం వల్ల బయట నాకు అవకాశాలు వస్తున్నాయి. అవకాశాలు వస్తున్నాయి కదా, ఎందుకు మళ్ళీ వాళ్ళు ఎలాగో పిలవర్లేండి. ఇంటర్వ్యూ వచ్చాక ఇంకో కోపం వస్తుంది వాళ్ళకి. లేదు చాలా మంచిగా చెప్తున్నారు. అది మరి ఇప్పుడు ఫినాన్షియల్గా నువ్వు ఎంత ఎన్ని సంవత్సరాలు చేసావు నార్మల్గా? జబర్దస్త్ 8 years 8, 9 ఏం సంపాదించుకున్నా, ఎంత సంపాదించావు? పేరు సంపాదించుకున్నా, అందరి దగ్గర మంచోడు అని చెప్పుకొని డబ్బు అయితే సంపాదించుకోలేదు. మంచి పేరు ఉన్నవారికి ఎప్పుడు డబ్బు ఉండదు. నేనైతే మంచి పేరు సంపాదించుకున్నా, ఎక్కడికి వెళ్ళారు ఎవరైనా హరికృష్ణ మంచోడు చాలా అనిపిస్తుంది. ఎవరా నీకు లేడీ గెట్లు వేసినప్పుడు ఇస్తారా పేమెంట్? మా కాస్ట్ మా చీరకి ఎంత అవుతుంది అండి, ఎంత ఇస్తారో కానీ మా అంటే ఒక 3,000 2,500. 8 సంవత్సరాలు 3,000కి చేసావా? 3,000 4,000. శ్రీదేవి డ్రామా కంపెనీ కొంచెం ఒక 3 రెట్లు ఎక్కువ ఇస్తారు, ఒక 7,000 ఇస్తారు, 7-8,000. కాస్ట్యూమ్కి ఎంత అవుతుంది, ఒక శారీ కానీ బ్లౌజ్ కానీ ఎంత అవుతుంది, ఒక కనీసం నెలకు ఒక షాపింగ్ చేయాలి, దానికే సరి. కాకపోతే మాకు ఏంటంటే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు డబ్బులు తప్పుకున్నా బయట నేమ్ ఎక్కువ వస్తుంది, దానివల్ల ఈవెంట్స్ వస్తాయి, ఈవెంట్స్ వల్ల అమౌంట్ వస్తుంది. చీరలు కొనుక్కుండేవాడు? కొనుక్కోవాలి కదా, అందరం కొనుక్కోవాలి. ఇప్పుడు అన్ని చీరలు ఉన్నాయా? అమ్మో మా ఇంట్లో